రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డులో మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తన జోక్యం ఉండదని, న్యాయంగా పారదర్శకంగా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామన్నారు. అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. 2 లక్షలకు పైగా ఇంకా రుణమాఫీ కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, ముందు అధికారుల దృష్టికి తన దృష్టికి సమస్యను తీసుకురావాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి 19వ వార్డులో దళితులతో కలిసి డబ్బు వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రెడ్డి సంఘం, మున్నూరు కాపు సంఘం, ముదిరాజు సంఘం, దళిత సంఘం, కమ్యూనిటీ వాళ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే సిసి రోడ్డు, డ్రైనేజీలకు కూడా శంకుస్థాపన చేశారు. అలాగే కందుల కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. అరబిక్ చదివిన మైనార్టీ స్కూల్ విద్యార్థినిలను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, ఆర్టీఓ రామ్మూర్తి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ఉద్దేశాన్ని శాసనసభ్యుడిగా, మంత్రిగా మేము ముందుంచుతూ, స్థానికంగా శాసనసభ్యుడిగా నా బాధ్యతను కూడా స్పష్టంగా మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చినవే పేర్లు, రాని పేర్లు కాదు అనుకునే అవసరం లేదు. అక్కడ కౌంటర్ కూడా ఓపెన్ చేయబడి ఉంది. ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పథకాలకు సంబంధించి ఎవరైనా 200 యూనిట్లు వాస్తవంగా లోపల కాల్చుకొని కూడా ఇప్పటికి 200 యూనిట్ల లోపల ఉండి ఎవరికైనా ఇబ్బంది, బిల్లు వస్తుంది అనుకుంటే దయచేసి మీరు ఎండిఓ ఆఫీసులో పోయి వెరిఫికేషన్ చేయించుకొని ఏదైనా నెంబర్ తప్పుంటే సరి చేసుకోండి. 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళందరికీ, మళ్ళీ 200 యూనిట్ల లోపల కాచుకునే అందరికీ ఉచితంగా విద్యుత్ ఇస్తాము. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకురమని కోరుతాను. 1 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించింది కూడా నేరుగా మేమే 500 మీరు పెడితే ఇచ్చేసి ఆ పైసలు మేము కడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా కొంత ఒప్పందంలో ఇబ్బంది కలుగుతా ఉంది. కాబట్టి మీరు ఫుల్ పేమెంట్ చేసి తర్వాత సబ్సిడీ మీ ఖాతాలో పడాలి. ఇది కొద్దిగా జాప్యం జరుగుతూ ఉంది, ఇబ్బంది ఉన్నది. దాన్ని కూడా అధిగమించడానికి ప్రణాళిక చేస్తా ఉన్నాం. అది కూడా ఎవరైనా 500 సిలిండర్ రాని వాళ్ళు ఉంటే ఏం ఆందోళన అవసరం లేదు. దయచేసి మీరు కూడా ఆ అప్లికేషన్ ఇచ్చి ఎండి ఆఫీసులో ఆ కాగితాన్ని మీరు ఇవ్వండి. దాన్ని కూడా పరిశీలింపజేస్తాం. 3 సన్నవాట్లు కూడా మొన్న ఇచ్చి కొనుగోలు చేసి అమ్మిన తర్వాత ఎవరికైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేసుకోగా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెంచారు. ఏదైనా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఎవరికైనా చికిత్స చేసుకునే సందర్భంలో మీరు ఏ ఆసుపత్రికైనా ఎక్కడ ఇబ్బంది ఉంటే దయచేసి మీ స్థానిక నాయకులతో ఎవరితోటైనా నా కార్యాలయానికి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. చికిత్స మంచిగా చేయించడంతో పాటుగా ఆరోగ్యశ్రీ మీకు అప్లికేబుల్ అయ్యే విధంగా ఒకవేళ మీరు జేబుల నుంచి పెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. మహిళలు అయితే మీరేమో మీకు అడిగే అవసరం లేదు. కొద్దిగా బస్సుల సీట్లు ఇబ్బంది అవుతున్నా అనేక బస్సులు వేస్తున్నాం. రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. మహిళలు ఇలా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా. దాని తర్వాత ఇప్పుడు కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతంలో కొంత ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఏదైనా ఒక ఏరియాలో మండలంకి 1-2 జాగాల్లో ఏనా నాడ కొద్ది గొప్ప కట్టి ఉండి అవి కూడా పూర్తి కాని అన్నిటినీ కూడా గతంలో డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయిన వాటిని అన్నిటిని కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ అయ్యి సౌకర్యాలు లేకున్న వాళ్ళందరినీ అది కూడా పూర్తి చేసే కార్యక్రమం. 1 కొత్తగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నియోజకవర్గానికి మొదటి దశ 3500 వచ్చినాయి. ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. 160 గ్రామాలు, మున్సిపల్ 20 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. అర్హత పూర్తిగా నిరుపేదలైన ఉన్నటువంటి వాళ్ళను మీ ముందరనే చదివి వినిపించిన తర్వాతనే ఎంపిక ప్రక్రియ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందులో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు, ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఆ విధంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా ఉంటది. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే
నేను మీ శాసనసభ్యుడిగా నా బాధ్యత, దానికి సంబంధించి ఆ కార్యక్రమంలో కూడా మీ స్థానిక నాయకత్వం ద్వారా విజ్ఞప్తి చేయించి దాని వల్ల దృష్టికి తేవచ్చు. అదేవిధంగా ఈరోజు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు 25 రోజులు పోయి ఉంటే అన్ని భూమి వాళ్ళకి ఇస్తారు, భూమి లేని వాళ్ళకు లేదా అన్నారు. కాబట్టి ప్రత్యేకించి నిబంధన భూమి లేని వాళ్లకు మాత్రమే ఉపాధి హామీ వాళ్ళకు ఇందిరమ్మ అభయహస్తం పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. అది కూడా ఎక్కడైనా ఎవరైనా మిస్ అయితే వాళ్ళు కూడా మీరు రాయించుకొని మీకు ఇప్పించే బాధ్యత మాది. రేషన్ కార్డులు 10 సంవత్సరాల రేషన్ కార్డులో కొద్దిగా ఇబ్బంది అయింది. పుట్టిన బిడ్డ పెరిగి లేదా కుటుంబాలు వేరుపడి ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై మార్పులు చేర్పులకు చాలా ఇబ్బంది రకమైన పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని, మార్పులు చేర్పులు ఒక రోజుకొరికే పరిమితం కాదు, నిరంతరంగా. సపోజ్ ఈ ఇంటి బిడ్డ వేరే ఇంటి కోడలైతే ఇక్కడ నుంచి కార్డు వాళ్ళ ఇంటి పేరు మార్చుకోవడానికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడికి మార్చుకోవడానికి, చనిపోయిన తొలగించడానికి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎటువంటి జాప్యం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దాని తదుపరి రైతు భరోసా. మీరు ఎక్కడైనా అట్లా 1-2 ఎకరాలు తప్పితే తప్పకుండా కాగితం ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలున్నా వ్యవసాయం పంట వేసినా ఏకపోయినా అది వ్యవసాయానికి యోగ్యమై ఉంటే చాలు. గుట్టలు, చెరువులు, రియల్ ఎస్టేట్ భూములు, రోడ్లు తప్ప ప్రతి జాగకు పైసలు ఇస్తారు. ఎవరికైనా మిస్ అయిందంటే దయచేసి ఆ కాగితం సర్వే నెంబర్ తోటి నాకు ఇవ్వండి. నేను మీ ముందట ఎంఆర్ఓ గారిని పిలిచి ఆ జాగాని వెరిఫై చేయించి ఆ రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వేయించే కార్యక్రమం చేస్తాం. సో వాస్తవంగా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా నేను చెప్పింది 2 లక్షల లోపల, కానీ 2 లక్షల పై వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వాన్ని అడగడము, ఆ అడిగేటువంటి అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా చేరడము, శాసనసభ్యులందరూ కూడా ఇట్లా 2 లక్షల పై వాళ్ళకి రావాలి ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడడం తోటి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ మేము నిధులు వెంటనే, కొంతమందికి ఇంకెవరికైనా రాకపోయి ఉంటే కూడా దయచేసి వాటి వివరాలు కూడా ఇవ్వండి. కుటుంబ పరంగా గ్రూపింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి 2 లక్షల రూపాయల లోపున్న వాళ్ళని నేను సర్టిఫై చేసినో వాళ్ళందరికీ నయా పైసా ఇబ్బంది లేకుండా 2 లక్షల లోపల రుణమాఫీ అవుతుంది. పైన ఉన్నటువంటి వాళ్ళకు మార్చి లోపల ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రభుత్వం. ఆ పైన 50,000 లక్ష కట్టి మిమ్మల్ని రుణ విముక్తులు చేయాలి. కాబట్టి అవి కట్టించుకొని ఆ మిగతా డబ్బును మీకు జమ చేసే విధంగా చర్యలు తీసుకోబడతా ఉన్నాయి. కొద్దిగా గల్లా డబ్బా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంత ఇబ్బంది ఉన్నాయి, ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి చేస్తూ కూడా కొత్త 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ జీతాలు 1వ తారీఖు, పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ జీతాలు 1వ తారీఖు, పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేకంగా మీరు చూస్తా ఉన్నారు, రోడ్లు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి ఎక్కడ ఆగకుండా అనేక రకాల అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి వేరే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఎట్లున్నా ఇక్కడికి సంబంధించి ప్రతిపక్షాలకు కూడా కోరుతా ఉన్నా, ఎవరైనా ఎక్కడైనా అర్హత కలిగిన వాళ్ళు తప్పిపోతే దయచేసి ప్రభుత్వ అధికారి దృష్టికి కానీ లేదా ఎన్నికల వరకే రాజకీయాలు కాబట్టి ఎన్నికల తర్వాత శాసనసభ్యుడిగా నా దృష్టికి తెచ్చిన ఈ చెప్పిన అంశాలన్నింటికి సంబంధించి పరిష్కారం చేసే బాధ్యత, దానికి సంబంధించి అటువంటి అర్హులైన వాళ్ళందరికీ ఆ పథకాన్ని ఇప్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వంది. అందుకు నేను స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నాది అనేది స్పష్టంగా మా నాయకత్వానికి, ప్రజలకు కూడా మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆందోళన అవసరం లే, నిలదీసి గొడవాడే అవసరం లే. ఎవరైనా నేనేమంటున్నా, రాజకీయ పార్టీకి ఒకవేళ చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఎవరు పార్టీకి సంబంధం లే, వాళ్లకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నారు, అర్హత ఉన్నదంటే కాగితం తీసుకొని దాన్ని పరిశీలించండి. నేను మంత్రిగా ఒకరికి రేషన్ కార్డు ఇవ్వడమో లేదా ఇందిరమ్మలు ఇవ్వడమో అంటూ ఉండదు. నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడమో ఇందిరమ్మలు ఆపడమో కూడా ఉండదు. న్యాయపరంగా ప్రజల ముందర లిస్టు పెట్టి అర్హత గల వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. కొద్దిగా సంఖ్య ఎక్కువ అవుతుంది కావచ్చు, సంఖ్య ఎక్కువ శాంక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఆదర్శవంతంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో అందరికీ, లబ్ధిదారులందరికీ న్యాయం జరిగే విధంగా మీ ప్రతినిధిగా గొంతెత్తి ప్రభుత్వంలో నాకు సంబంధించిన పరపతిని ఉపయోగించి అయినా
కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఇస్తా, దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ, ఎక్కడ ఆందోళన అవసరం లేదు. ఫస్ట్ మీరు కూడా కన్విన్స్ చేయాలి. మీరు కూడా కదలన్నా, మీకు నోటీస్ వస్తే మీరు నా నోటీస్కి తెండి. నేనేం చెప్తా అంటే, ఎప్పుడు కానీ సమాజంలో ఓల్డ్ సిస్టంలో సామధాన భేద దండ ముందు చెప్పండి. అరే వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయమని చెప్పండి. లేకపోతే మీకు ప్రజాస్వామికంగా ఎవరికైనా నిరసన చెప్పే హక్కు ఉంది. నేను నా దృష్టికి రాకుండానే చెప్పకుండానే ఎవరైనా నిరసన చేస్తే కూడా వాళ్ళ హక్కు ఉన్నది. కానీ నేనేమంటున్నా, నేనంతా కూడా ప్రజాస్వామికంగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా ప్రజల సమస్య ఉంటే, సామాన్యుడు కావచ్చు, రాజకీయాలకు సంబంధం లేకపోయినా, మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎవరైనా నా దృష్టికి తెస్తే దాన్ని తప్పకుండా నా దగ్గరికి వచ్చిన కాగితం వృధాగా పోదు. దాన్ని తప్పకుండా సంబంధిత అధికారి ద్వారా సమీక్షింపజేసి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటా అనే మాట మనవి చేస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తూ, మీరు తప్పకుండా ఈ 45 లక్షల రూపాయలతోటి కమ్యూనిటీ హాల్ కంటే మినీ ఫంక్షన్ హాల్ కిందకి మార్చుకొని దాన్ని పెద్ద అందరికీ ఈ ప్రాంతంలో ఉపయోగపడే విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకునే విధంగా నిర్మించుకుంటే అందులో అవసరమైనటువంటి టెంట్ సామాగ్రి కూడా నేనే ఇస్తాను. ముందు మీరు పైసలతో కట్టుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరూ ఎన్నికలప్పుడు అడిగినారు, లేదా దాని తర్వాత కూడా అన్ని రకాల అందరికి సాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి చేసినటువంటి రెడ్డి మరియు మున్నూరు కాపు సంఘ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా ఆలస్యమైంది. అందరూ కూడా ఇంకొకరు మాట్లాడేది ఉంటే కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. తప్పకుండా హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు సంబంధించి మినీ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మీ యొక్క కమ్యూనిటీ హాల్గా ఏ విధంగా నిర్మాణం చేసుకుంటారో ముందుగా వచ్చినటువంటి అవకాశంతో అందరికీ 45 లక్షలు ఇచ్చిన, ఇక్కడ ఉన్న 2 సంఘాలు కూడా లక్ష్మీ కటాక్షంతో శ్రమపడి ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు. ఈ 45 లక్షలకు మీరు ఒక 45 లక్షలు జోడుతారు, మళ్ళీ నేను ఒక 45 లక్షలు ఇస్తాను. మొత్తం 1.5 అయితే ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ మీది, మళ్ళీ థర్డ్ ఫేజ్ నాది. అట్లా చేస్తే ప్లస్ ఈ జాగా ఒకవేళ అట్లున్నదంటే అక్కడ ఇద్దరికి ఉన్నదంటే ఈ జాగా ఇంకొకరికని ఇచ్చి ఇద్దరికాడ 2 ఎకరాలు చెప్తున్నారు జాగా కాగితం రాశారు. 5 గుంటల బదులు అక్కడ చెరెకరం జాగిస్తే మళ్ళీ సంబంధం కూడా కట్ చేసినట్టు ఉండకుండా ఇది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడిది గుడికి ఏదైనా వ్యవసాయ శాఖ పక్కగానే ఉంది, రైతు వేదిక ఎక్స్పాన్షన్ కొరకు ఇవ్వచ్చు. కాబట్టి నేను వేరే పర్పస్ కాదు. ఒకవేళ జాగాను ఆర్డీఓ గారు సర్వే చేయమని చెప్పినాను. బిఫోర్ ఫౌండేషన్ ఒకసారి ల్యాండ్ వెరిఫై చేసుకొని చేసుకున్న తర్వాత పైసలు వాడుకొని తొందరగా అది కూడా ఆలస్యం చేస్తే మీరు ఇంతమంది పాత ల్యాబ్స్ అన్నారు, మళ్ళా ఎవరు తప్పు పట్టదు. తొందరగా వాడుకోండి. ఆ పైసలు మీరు ఖర్చు చేస్తే మళ్ళీ పైసలు వేయడానికి శాంక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా ఇలా దీని ఉద్దేశం ఏంటంటే మనం ఏదో విందులు వినోదాల కొరకు కాదు. నా ఉద్దేశం, నేను గతంలో ఇంతకుముందు మిత్రుడు రాము గారు చెప్పినట్టుగా నేను ఎంపీగా ఉన్ననాడు కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక యూనివర్సిటీ వచ్చింది, రేపు మెడికల్ కాలేజ్ వస్తుంది, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. పార్లమెంటు నియోజకవర్గం నుంచి అక్కడికి చదువుకోవడానికి వస్తే అక్కడ పిల్లలందరికీ హాస్టల్ సౌకర్యం ఉండాలని అన్ని కులాల హాస్టళ్లకు 30, 40, 50 లక్షలు, ఆనాడు 50 లక్షలు అంటే కోట్ల రూపాయలతో సమానం ఇవ్వాలా. ఆనాడు అన్ని రకాల హాస్టళ్లకు నేను డబ్బులు కేటాయించడం జరిగింది. ప్రతి కులానికి ఎలా కరీంనగర్ కేంద్రంలో హాస్టల్ నిర్మాణానికి సహకరించడం. ఇక్కడ కూడా ఇది కమ్యూనిటీ హాల్ అంటే విందుకు వినోదానికే పరిమితం కావద్దు. మన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువు విజ్ఞానం నేర్చుకోవడానికి, పోటీ పరీక్షల్లో ఉపయోగించుకోవడానికి, వాళ్ళకు అవసరమైన ఏదైనా కులపరమైన వృత్తి శిక్షణ ఇచ్చడానికి ఇదొక వేదిక కావాలి. మన వాళ్ళ భవిష్యత్తుకు నిర్ణయించడానికి ఎవరైనా పెద్దలు వస్తే ఏదైనా ట్రైనింగ్ చేయదలుచుకుంటే పెద్దలు ఏదైనా వచ్చి ఒక శిక్షణ లాగా వారికి సంబంధించి చెప్పడానికి వేదికగా మారడానికి ఇది ఉపయోగించుకుంటే మంచిది. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కూర్చొని మాట్లాడుకోవడానికి పనికి రావాలి. మన వాళ్ళకు సంబంధించిన స్పెసిఫిక్గా పోటీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఆ పోటీ పరీక్షల్లో ఆయా వర్గాలకు సంబంధించిన ముదిరాజు చేసుకున్నాం, ట్రైబల్స్ చేసుకున్నాం, ఇది ఉన్నది, వైశ్య సంఘం వేసుకున్నాం, ఇంకా పొద్దున ఎస్సీ కాలనీ 18 వార్డులు వేసుకున్నాం. నా ముఖ్య ఉద్దేశం, నేను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినా కాబట్టి ఇవన్నీ ఉన్నట్టయితే, ఒక వేదికలు ఉన్నట్టయితే సంఘంగా నలుగురు సమావేశమై ఆ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్లకు కొంత సంఘం కొరకు సాక్రిఫై చేసేటోళ్ళు ఉపయోగపడి
వాళ్ళకి భవిష్యత్తు నిర్మాణం చేయడానికి ఒక వేదిక, ఒక రోడ్ మ్యాప్ ఇస్తారని. ఇక్కడ కూడా అటువంటి జరగాలని నేను ఆకాంక్షిస్తా ఉన్నా. రాజకీయాలకు అతీతంగా రాబోయే తరానికి ఆయా కులాల పెద్దలు, రిటైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొందరి దగ్గర మనసు ఉంటుంది, తెలివి ఉంటుంది, కొందరు డబ్బు ఉంటుంది, కొందరి దగ్గర సమయం ఉంటుంది. ఎవరు దాచిపెట్టుకున్నా ఏం ఉపయోగంలే. కొంత సంఘాల కొరకు మనం శ్రమ పడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది దయచేసి అందరు నేర్చుకోవాలి. బాగా పైసలు ఉన్నాయని పైసలు తీయడు, బాగా తెలివినైనా తెలివే తీయడు. టైం ఉంటుంది, టైం కట్టే దుబారా చేస్తారు. అట్లద్దు. వాళ్ళు సంఘ నిర్మాణానికి సహకరించాలి, సంఘం ఉపయోగపడాలి, సంఘం నలుగురు పేదోడికి సాయం చేసే విధంగా ఉండాలి. ఇలా మనం కొంత ఉత్తర భారతంలో ఉన్నటువంటి మార్గవారి వర్గం అందులో ఉన్న పేదలు ఉంటే వాళ్ళకి అందరూ సహకారం చేసి వ్యాపారంగా నలుగురు నిలదొక్కునే చేస్తారు. ఎక్కడ రాజస్థాన్, ఎక్కడి మధ్యప్రదేశ్, ఎక్కడికే చిక్కడి ఇలా వాళ్ళు ఎట్లా ఎదుగుతుంటారు. మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం పక్కోడి మీద ఈర్ష, వాడు ఎట్లా ఎదిగే వీడు ఎట్లా ఎదుగుతున్నాడు అనేటువంటి పరిస్థితి మారి దయచేసి అందరూ పరస్పరంగా ఎవరికి అదృష్టం ఏమింత శ్రమ ఉన్నా ఆవగించే అంత అదృష్టం లేదు, ఏం తలిగేది లేదు ఎంత రాకినా. కాబట్టి దయచేసి శ్రమతో అట్లా నేను మొత్తం గాలి పెట్టి దీపంలో పెట్టి మొక్కుంటలే. శ్రమనే. దానికి తోడుగా ఇటువంటి కొత్త కార్యక్రమాలు జరిగితే అందరూ బాగుంటారు. అంటే మాట్లాడుతున్నాను, మా వాళ్ళు మాట్లాడుతున్నాను, చర్చ జరుగుతున్నది. ఈరోజు ఈ యొక్క వాసవి కళ్యాణ మండపానికి సంబంధించి గతంలో మీ సంఘాల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అడగకపోయినా గతంలో కూడా నేను కరీంనగర్లో ఆర్యవైశ్య సంఘానికి అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక 15 లక్షలు ఇచ్చడం జరిగింది. ఇవాళ ఈ సంఘ నిర్మాణానికి సంబంధించి కూడా పైన ఏసీఆర్ నిర్మాణం చేసుకుంటామంటే ఆనాడే హామీ ఇచ్చినాం. 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం. దానికి సంబంధించినటువంటి పూర్తి చేసుకున్నారు. ఇంకా దానిలో ఏదైనా కావాల్సిన అవసరం ఉంటే కూడా తప్పకుండా ఇస్తా అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మీరు సమాజానికి ఉపయోగపడడానికి కొరకు చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు వ్యక్తిగతమైన ఆస్తి కాదు, వ్యక్తిగతమైనటువంటి సంస్థ కాదు. అందరికీ సమాజంలో మీకున్నటువంటి పేదవాళ్లకు మంచికి చెడుకు ఉపయోగించుకునే వేదిక కాబట్టి ఆ వేదికకు ప్రభుత్వం తరఫున మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా సానుకూలంగా మీ పట్ల మీరు, ఎందుకంటే మీరు కూడా సమాజం పట్ల కొంత సానుకూలంగా ఉంటారు, సహకారం చేస్తారు. కాబట్టి ఆ దిశలో మీకు కూడా మేము అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరి సోదరులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. భవిష్యత్తులో హుస్నాబాద్ సంబంధించినటువంటి ఆర్యవైశ్య సోదరుల పక్షాన దైవాంశిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, నేను విశ్వాసం దైవాంశం సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలను విశ్వసిస్తా. కాబట్టి ఇంకా మనం ఆదర్శంగా ఇక్కడి నుంచి మిగతా వాళ్లకు మార్గదర్శకత్వంగా ఉండేటువంటి అనేక పారాయణాలు కానీ లేదా ఇతరత్ర చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. తప్పకుండా అటువంటి కార్యక్రమాలు కలిసి చేద్దామనే మాట కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం.